ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనము. నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. Psalms chapter 34 verse 1. I will bless the Lord at all times, his praise shall continually be in my mouth. ఇక్కడ దావీదు యెహోవాను స్తుతిస్తున్నాడు, సంతోషంగా ఆరాధిస్తున్నాడు, గొప్ప చేస్తూ కీర్తిస్తున్నాడు. రాజు అయిన దావీదు లైఫ్లో కూడా ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అపాయాలు ఉన్నాయి, మానసిక ఒత్తిళ్లు ఉన్నాయి. అయినా దావీదు ఎల్లప్పుడూ నిత్యము యెహోవాను స్తుతిస్తున్నాడు. దావీదు జీవితంలో శ్రేష్టమైనది ఎల్లప్పుడూ నిత్యము యెహోవాను స్తుతించడం. కాబట్టి దావీదు జీవితం ఎంతో ఆశీర్వదించబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రైజింగ్ ఆఫ్ లార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ప్రతిరోజు నీవు దేవుని వాక్యం వింటున్నావు, దేవుని వాక్యం చదువుతున్నావు, చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఒక మంచి బిలీవర్గా ఉంటున్నావు. అయినా సరే పాపం అనేది ఇంకా జీవితాల్లో ఏలుతూనే ఉంది. కారణం యెహోవాను స్తుతించడానికి నీ జీవితంలో ఒక ప్రయారిటీ లేదు, ఒక నిర్ణయం లేదు, ప్లాన్ లేదు, డిజైర్ లేదు. నీకున్న బిజీ లైఫ్లో అన్నిటికీ ప్లాన్ చేసుకుంటున్నావు, అయితే యెహోవాను స్తుతించుటకు, కీర్తించుటకు తీర్మానం లేదు. అందుకే జీవితాల్లో ఇంకా పాపం ఏలుతూనే ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఒక తీర్మానం తీసుకో. ప్రతిదినము అరగంట సేపు యెహోవాను స్తుతిస్తాను, ఆరాధిస్తాను, ఆయనతో గడుపుతాను. నిత్యము యెహోవాను స్తుతించాలన్న నిశ్చయిత నీలో ఉండాలి. నిశ్చయిత లేకపోతే నీవు స్తుతించలేవు. సో మై డియర్ ఫ్రెండ్, ప్రైజ్ అండ్ థ్యాంక్స్ ఆల్వేస్ ఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ ద ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు తెలియకుండానే ఎన్నో డేంజర్స్ నుండి, యాక్సిడెంట్స్ నుండి తప్పించాడు, రోగాల నుండి తప్పించాడు, అనేక సమస్యలతో నీవు చిక్కుకోకుండా తప్పిస్తున్నాడు. కాబట్టి అంత ప్రేమ కలిగిన దేవుణ్ణి, కృపగలిగిన యేసయ్యని ఒక దృఢ నిశ్చయంతో ప్రతిదినము నీవు స్తుతించు, ఆరాధించు, ఘనపరచు. ఖచ్చితంగా దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. దేవుని వాక్యం నీలో స్థిరపడాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కోరిక, ఆశ, నిశ్చయం మాకు దయచేయండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితం శ్రేష్టమైనదిగా ఉండుటకు, వారి కుటుంబాల్లో, వారి ఉద్యోగంలో, వారు చేస్తున్న ప్రతి పనిలో, చదువులో, వ్యాపారంలో నిన్ను స్తుతించుటకు కృప చూపుమని స్తుతికి పాత్రుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.